ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వసంత సంజయ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్? అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు ఫ్రెండ్? అందరూ వరలక్ష్మి వ్రతానికి ప్రిపేర్ అవుతున్నారు అందరూ. మేమైతే ఈ వారం అయితే చేసుకోవట్లేదు, వచ్చే వారం చేసుకుంటున్నాము. ఎందుకంటే మా పాప వాళ్ళది ఈరోజు మ్యారేజ్ డే కదా, అందుకని నేను వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాను. దానివల్ల ఈరోజు మేము చేయట్లేదు, వచ్చే వారం చేస్తాను. కాకపోతే ఊరికే దేవుడికి నైవేద్యం పెడదామని చింతపండు పులిహార చేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దురండి అందరూ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కడాయిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. నేను ముందుగా మొత్తం పోపు వేయను ఫ్రెండ్స్, కొంచెం వేసి చింతపండు పులుసు ఉడికిస్తాను. లాస్ట్లో మళ్ళీ కొంచెం పోపు వేస్తాను, బాగుంటాయని, కొంచెం క్రిస్పీగా ఉంటాయని అలా వేస్తాను. ముందుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ వేస్తాను వేరేగా పైన. కొంచెం మినపప్పు, వేరుశెనగపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు ప్రసాదాలు అందరూ చేస్తారు కదా, అందరూ ఈరోజు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఈరోజు అయితే ఖచ్చితంగా చేసుకుంటారు, ఏదైనా ఇబ్బంది వచ్చిన వాళ్ళు తప్పితే. చింతపండు పులుసు ఇలా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్, వెయిట్ చేశాను, దాన్ని కాలుతుంది కొంచెం. చింతపండు తొందరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళలో వేయండి, తొందరగా నానుతుంది. ఈరోజు మా పాప బర్త్డే సంవత్సరం అయింది ఫ్రెండ్స్. అందరూ విష్ చేయండి, మీ దీవెనలు అందరూ అందించండి. వేగింది ఇది, ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. తిరగమాత మళ్ళీ కొంచెం పైన వేస్తే బాగా పోపు అంతా క్రిస్పీగా ఉంటుందని మళ్ళీ వేస్తాను. నేను కొంచెం వేసేసాను. కొంచెం చిక్కగా కలుపుకోండి, ఎక్కువ కావాలంటే. నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెమే చేశాను, కొంచెం పలచగా అయింది. రైస్ పెట్టేసాను ఫ్రెండ్స్, రైస్ అయితే ఉడుకుతుంది చింతపండు పులిహారకి. ఈరోజైతే తాంబూలానికి పిలిచారు ఫ్రెండ్స్ నన్ను. అందరూ ఒక 3-4 పిలిచారు. ఇది చేసేసి పూజ చేసేసి గబాన్న తాంబూలానికి వెళ్ళి రావాలా. మా పాప వాళ్ళు కేక్ కటింగ్ చేస్తున్నారు, అవి వచ్చి మళ్ళీ చేసి వంట కూడా చేయాల్సి వస్తుంది. కొంచెం హడావుడిగా ఉంది, అందుకని పులిహార అయితే బస్ చేస్తున్న నైవేద్యం పెట్టేద్దామని. తాంబూలాన్ని వేసేసి అప్పుడు వంట చేస్తాను. ఈ చింతపండు పులిహార పోపు అయితే వేసేసి నేను కొంచెం ఒక 1/2 కేజీ బియ్యానికే ఫ్రెండ్స్, కొంచెం పులిహార పెరుగన్నం చేద్దామని, దద్దోజనం చేద్దామని కొంచెం రైస్ వండాను. మళ్ళీ భోజనానికి మళ్ళీ వండాలి, దీని వరకే వంట చేస్తున్నాను ఇప్పుడు. పోపు వేసిన తర్వాత కొంచెం పసుపు, ఇంకో కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంగు వేస్తే ఎంత బాగుంటుంది, పులిహార ఎంత ఇంగు వేస్తే అంత బాగుంటుంది అంటారు. ఇంగు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఇది కొంచెం గట్టి పడిందాక బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అన్నమాట పచ్చిమిరపకాయలు ఇలా పులుసులో వేస్తే బాగుంటాయి ఫ్రెండ్స్, పులుసు పడుతుంది బాగా. కొంచెం ఉప్పు వేసేసేయాలి ఇందులోనే. నేను మామూలుగా సరిపోయినంత వేస్తున్నాను, నేనేం కొలతలు లేదు, మామూలుగా వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. కొంచెం సన్న మంట మీద కొంచెం బాగా ఉడకనివ్వాలి. దీంట్లో మళ్ళీ వేరేగా పోపు వేస్తాను ఫ్రెండ్స్. ఇందులో మూత పెట్టేస్తాను కదా, ఒక 15 నిమిషాలు పడుతుంది, సన్న మంట మీద ఉడకనివ్వాలి. ఈలోపు గడపలకి పసుపు కుంకాలు అవన్నీ పెట్టేస్తాను ఫ్రెండ్స్. దేవుడికి పూలు అవన్నీ అలంకరిస్తాను. తర్వాత మళ్ళీ వచ్చేస్తున్నాను, ఈ ఉడుకుతుంది. ఇక్కడ రైస్ పెట్టేశాను, రైస్ కూడా ఉడుకుతుంది. వడపప్పుకు నానబెట్టేసాను కొంచెము.
ఈ తర్వాత మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. పులిహోరకి అయితే అన్నం తీసి ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెము 15 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది, అది ఆయిల్ పైకి వచ్చేసింది కదా, అయిపోయింది. అయిపోయింది, ఆపేస్తున్నాను స్టవ్. ఇది అన్నం అయితే ఆరబెట్టుకున్నాను పులిహోరకి. ఇది కొంచెం ఇందులో వేసి కలుపుతాను, కానీ వేరేగా తెరమాత మాత్రం మళ్ళీ కొంచెం వేరేగా వేస్తాను కొంచెం. నేను ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వేరుశనగపప్పు బాగా క్రిస్పీగా ఉంటాయని, కరకర ఉంటాయని, పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా వేస్తాను ఫ్రెండ్స్. నేను బాగుంటాయి. ఇందులో ఉడికిపోతే మెత్తగా అయిపోతాయి కదా, అందువల్ల అలా వేస్తాను ఫ్రెండ్స్. మీరు కొంచెం పక్కన పెట్టేసి ఇలా పెట్టేస్తాను ఫ్రెండ్స్. నేను వేసి ఆయిల్ వేస్తాను. కొంచెం ఆయిల్ దాంట్లో కొంచెం వేసాను. కొంచెం పులిహోరకి ఇంకొక ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. పులిహోరకి వేసేసి ఆయిల్, ఇంగువ, కరివేపాకు ఎక్కువ వేసాను ఫ్రెండ్స్ పులిహోరకి. పులిహోర అంటేనే అయ్యారు ఎక్కువ వేస్తారు. ఇందులో కలిపేస్తాను. సరిపోతుంది, లేదంటే అన్నం కూడా ఉంది. కొంచెం దద్దోజనం కూడా పోతాను, కొంచెం ఎక్కువగా ఉండదు. ఇంకేం ఫ్రెండ్స్ సంగతులు? మీకు వర్షం పడింది రాత్రి ఎంత ఫుల్గా వర్షం ఫ్రెండ్స్ మాకు. మీకే వర్షం పడిందో లేదో, నేను మధ్యాహ్నం కూడా అలాగే వర్షం పడుతుంది. నైట్ అంతా వర్షం పడుతుంది. మా ఇంటి ముందంతా పొలాల్లో ఫుల్గా నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. ఫుల్గా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళల్లో పాములు కూడా కనపడుతూ ఉంటాయి. పిల్లలందరూ చేపలు ఏదో వస్తాయని అవి పడుతూ చూస్తున్నారు, ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ. మీకు వర్షాలు పడాయి బాగా, మాకేమో మొదలైనా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ టైం మా పాప మ్యారేజ్ అప్పుడు కూడా అలాగే పడింది ఫ్రెండ్స్. మేమంతా రెడీ చేసుకున్నాము, తెల్లవారే వరకు వర్షం పడింది ఫ్రెండ్స్. మళ్ళీ అన్ని ముగ్గులు అన్నీ రెడీ చేశారు. మీరు పూజకి రెడీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మాదంతా రెడీ అయిపోయింది. ఇది కలిపేసి పూజ చేసుకోవడం. కొంచెం పెరుగన్నం కలుపుతున్నాను, దద్దోజనం అన్నం ఉంది. ఇది అయిపోతే కొంచెం ఆరితే బాగుంటుంది. ఇలా ఒక తెరమాత వేసేసి కలిపేసి ఇంకా దేవుడిని అలంకారం చేసుకుంటాను. పూజ మామూలు ఇంట్లో పూజ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చే వారం అయితే వ్రతం చేస్తాను ఫ్రెండ్స్. ఆ రోజు చూపిస్తాను వ్రతం చేసేది. బాగానే చేసుకుంటాను ఫ్రెండ్స్. పూజలు కూడా పిలుస్తాను. ఈ వారం అయితే పిల్లలు ఇంట్లో వరకే చేసుకుంటున్నాను, మామూలు పూజ. ఇది అయిపోతే అందులో కలిపేసి కాసేపు అలా మూత పెట్టేయాల్సింది, బాగుంటుంది. కాకపోతే ఉప్పు చూడలేదు, ఎందుకంటే నైవేద్యం పెట్టేది కదా, అందుకని ఉప్పు చూడలేదు. ఇది కొంచెం ఉంది అన్నము, పెరుగన్నం దద్దోజనం చేస్తాను ఈరోజు. ఈ రెండే ఫ్రెండ్స్ నైవేద్యానికి. ఇంకా వడపప్పు మామూలే, కొంచెం పానకం కలుపుతాను. పూజ చేసేసుకొని అయితే తాంబూలానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. తాంబూలానికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. కరివేపాకు కొంచెమే ఉంది ఫ్రెండ్స్. ఈరోజు కూరగాయలు పోలేదు, అందువల్ల కొంచెమే వేసాను. మా చెట్టుకు కూడా వర్షాలకేమో అంతా రాలిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు ఒక్క రవ్వతే కొంచెం వేసాను, ఒక 2-3 దెబ్బలు ఉంటేనే. అయిపోయింది ఫ్రెండ్స్. ఇదేమాట ఒక్కరైతే ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది. ఇందులో కలిపేస్తున్నాను. కొంచెం బాగా ఆడితే బాగుంటుంది. మూత పెట్టేసి పెడతాను. ఉప్పు అయితే చూడండి, ఈరోజు ప్రసాదం కాబట్టి కొంచెం మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. పెరుగన్నం చేసుకొని నైవేద్యం చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ పూజ చేసేటప్పుడు మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.
ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటో ఫ్రెండ్స్. అలంకారం చూడండి, అమ్మవారు ఎంతో చక్కగా ఉంది. తాంబూలం తీసుకొని రమ్మని చెప్తే వచ్చాను. చాలా బాగుంది అమ్మవారు. ఆ చెట్లు అవన్నీ చూడు చాలా అందంగా రెడీ చేసింది. ఇది మా పిన్నమ్మ వాళ్ళ ఇంటో ఫ్రెండ్స్. ఆ తాంబూలానికి పోయేసి వాళ్ళ ఇంటో కూడా తాంబూలం తీసుకున్నాను. ఇది మా వదిన, మా అన్నయ్య వాళ్ళ ఇంటో పసుపు ఇంకా తీసుకొని ప్రతి సంవత్సరం చేస్తుంది వరలక్ష్మి వ్రతానికి. వాళ్ళ ఇంటికి పోయి తాంబూలం తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా ప్రతి సంవత్సరం నాకు తాంబూలం చీర అది పెట్టి తాంబూలం ఇస్తుంది మా వదిన. నేను చేసుకున్నప్పుడు కూడా అందరినీ పిలుస్తాను ఫ్రెండ్స్. వచ్చే వారం నేను కూడా చేసుకుంటాను. అప్పుడు వాళ్ళందరినీ పిలుస్తాను. ప్రతి సంవత్సరం మేము అలాగే చేసుకుంటాం. మేము చేస్తే వాళ్ళని పిలుస్తాము, వాళ్ళు చేసినా మమ్మల్ని అలాగే పిలుస్తూ ఉంటారు. అందరం బాగా కలిసి చేసుకుంటాం ఫ్రెండ్స్ అందరము. వచ్చే వారం అయితే నేను కూడా వరలక్ష్మి వ్రతం చేస్తాను ఫ్రెండ్స్. వీడియో తీసి పెడతాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. నాకు చేతైనంత వరకు నేను కూడా చేస్తాను. పూజాని కూడా పిలిపిస్తాను. అయితే ఒకసారి ఖచ్చితంగా చూడండి. తాంబూలం అయితే తీసుకొని వచ్చానండి. వంట చేశారు కానీ చూపించలేకపోయాను, లేట్ అయిపోయింది ఈరోజు వంటలు చూడండి మా ఇంట్లో. వడలు, సుకీలు, పప్పు, సాంబారు, బెండకాయ కూర, గోంగూర పచ్చడి, పొంగలి, పులిహార, పెరుగన్నం, అన్నము. మా వదిన వాళ్ళు చేశారు కదా, వాళ్ళు ప్రసాదం ఇచ్చారు. అది ఇది పెరుగు. ఇది ఈరోజు మా లంచ్. భోజనం చేసిన తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ కాఫీలు అవి తాగేసి బయటికి వెళ్ళాము ఫ్రెండ్స్. మా పాప వాళ్ళది మ్యారేజ్ డే అని చెప్పాను కదా, కాకపోతే ఫ్యామిలీ అందరం వెళ్ళాము. అందువల్ల మేము వీడియో తీయలేకపోయినా, మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారని. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.